గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రొడ్యూసర్ సైడు, డిస్ట్రిబ్యూటర్ సైడు, ఎగ్జిబిటర్ సైడ్ అని కాదు, ఏది మంచిదో విచ్ ఈస్ గుడ్ ఫర్ ది ఇండస్ట్రీ, ఏది మంచిదో ఇండస్ట్రీకి అది మాట్లాడతాం అంతే. బికాజ్ ఐఎమ్ ఏ ప్రొడ్యూసర్ యాజ్ వెల్ యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్, రైట్? సో దాని ప్రకారం చూస్తే ఇప్పుడు చాలా పెద్ద గొడవలే జరుగుతూ ఉంది ఎగ్జిబిటర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి అండ్ ప్రొడ్యూసర్స్కి. పోతే ఎగ్జిబిటర్స్ చెప్పేది ఏమి అంటే యాక్చువల్గా ది థింగ్, ఈ మధ్యలో ఒక 4 monthsగా అసలు పిక్చర్స్ లేవు. మీరందరికీ కూడా తెలుస్తుంది. ఒక థియేటర్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. మన ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ అంతా ఎగ్జిబిటర్స్ కూడా, దే ఆర్ ఎగ్జిబిటర్స్ యాజ్ వెల్ యాజ్ డిస్ట్రిబ్యూటర్స్, రైట్? సో డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పుడు ఏం అడుగుతున్నారంటే, మనము ఎంత పెడుతున్నామో అంత రావట్లేదు, పిక్చర్ రిలీజ్ అవుతే ఎంత పెడుతున్నామో అంత రావట్లేదు. సో కాబట్టి పర్సంటేజ్ వెళ్దాము అనేసి డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళు, సునీల్ గారు వాళ్ళందరూ అంటున్నారు. బట్ అట్ ద సేమ్ టైమ్ ప్రొడ్యూసర్స్, ఎస్పెషల్లీ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఏమంటున్నారంటే, లేదు మాకు వచ్చి వాళ్ళు చెప్పేది కూడా ఒక అందుకు వాళ్ళ ప్రాబ్లమ్స్. అక్కడి నుంచి చూస్తే వాళ్ళది కరెక్ట్ అనిపిస్తుంది, ఇక్కడి నుంచి చూస్తే మాది కరెక్ట్ అనిపిస్తుంది. వాళ్ళు చెప్పేది ఏమంటే, మాకు కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్, దీనికంత కారణం కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ అండి. కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ చాలా ఎక్కువ అవ్వడం వల్ల మేము ఇప్పుడు పర్సంటేజ్ ఇచ్చామంటే మాకు ప్రాబ్లం వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. దిస్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. కరెక్ట్. అంటే మీరు ఇప్పుడు మెన్షన్ చేశారు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ గురించి. సో మళ్ళీ ఇది తిరిగి హీరోల రెమ్యూనరేషన్ దగ్గరికి కనెక్ట్ అవుతుంది. నాట్ ఓన్లీ హీరోల రెమ్యూనరేషన్ అండి. బికాజ్ ఒక డైరెక్టర్కి ఒక విజన్ ఉండాలి. ప్రొడ్యూసర్ అంటే అన్నీ పెట్టేవాడు అని అనుకోకుండా ఒక డైరెక్టర్ షుడ్ హ్యావ్ అన్ విజన్. ఏమనంటే ఎంత కాస్ట్ పెడితే మనకి ఎంత వస్తుంది. ఇప్పుడు ఒక పిక్చర్ని ఒక 400 కోట్లకు అమ్ముతామంటే 450 కోట్లు ప్రొడక్షన్ కాస్ట్ అవుతాయి. చాలా తప్పు. దట్ ఈస్ వాట్ గోయింగ్ ఆన్ నౌ. అది చాలా చాలా డేంజరస్ థింగ్. అంటే ఆఫ్కోర్స్ ఈవెన్ ఇండస్ట్రీ కూడా చాలా తప్పది. ఎందుకంటే ఈ 400 కోట్లు, 200 కోట్లు, 100 కోట్ల పిక్చర్లు ఎన్ని వస్తాయండి? ఒక సంవత్సరానికి ఎన్ని వస్తాయి? మ్యాక్సిమం లెక్క పెట్టొచ్చు మనం. పోతే చిన్న పిక్చర్లే ఫీడ్ చేస్తూ ఉంది ఇండస్ట్రీని. ఎంతమంది ఉన్నారు ఇండస్ట్రీలో? మీరు ఎవరినైనా తీసుకోండి, దగ్గర కొన్ని లక్షల మంది దే ఆర్ జస్ట్ డిపెండ్ ఆన్ ది ఇండస్ట్రీ. సో ఆ ఇండస్ట్రీని కాపాడేది చిన్న పిక్చర్సే. సో నేను జస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాను, అసలు ఆల్ ద బిగ్ ప్రొడ్యూసర్స్ కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ని ఫస్ట్ తగ్గించండి. హీరోల రెమ్యూనరేషన్ని తగ్గించి, డైరెక్టర్ రెమ్యూనరేషన్స్ తగ్గించి, అది కావాలంటే ప్రాఫిట్ రేషియో చేసుకోండి. అంతేగాని వాళ్ళకి కావలసినంత ఇచ్చి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని అబోవ్ ద హెడ్ లెవెల్లో వాటర్ పొనిచ్చడం నాట్ ఏ కరెక్ట్ థింగ్. నాట్ అట్ ఆల్ ఏ సేఫ్, నాట్ అట్ ఆల్ కరెక్ట్, నాట్ యాక్సెప్టబుల్ బై ద ఇండస్ట్రీ. దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సో యాక్చువల్లీ ప్రొడ్యూసర్లు, ఇప్పుడు మనం ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కలిసి ఉండాలి, ఐక్యంగా ఉండాలి అనుకుంటున్నాం. బట్ ఓన్లీ ప్రొడ్యూసర్లో చూసుకున్నా వాళ్ళకి ఐక్యత లేదు. ఎందుకంటే చిన్న ప్రొడ్యూసర్లు, పెద్ద ప్రొడ్యూసర్లని విడిపోయారు మళ్ళీ. సో పెద్ద నిర్మాతలు బాగున్నారు, చిన్న నిర్మాతలు నష్టపోతున్నారు అనేది ఎప్పటి నుంచో నడుస్తున్న వివాదం. దీని గురించి మీరు ఏం చెప్తారు మ్యామ్? చిన్న నిర్మాతలు ఎందుకు నష్టపోతున్నారు? బికాస్ మీరు చిన్న సినిమాలను కూడా నిర్మించారు. పెద్ద నిర్మాతలు, చిన్న నిర్మాతలు వీళ్ళు నష్టపోతున్నారు. దానికి కారణం పెద్ద నిర్మాతలు అయితే కాదు. ఇది ఏమి అంటే వాళ్ళకి అవగాహన లేకపోవడం. నా దగ్గర ప్రతిరోజు 2-3 వస్తూ ఉంటారు. మేడం పిక్చర్ తీసామండి, మేము 2 కోట్లు అనుకున్నాము, అది 5 కోట్లు అయిందండి. ఎందుకు అవ్వాలి? అర్థమైందా మీకు? సో అలా అవగాహన లేకుండా చేతులు కాల్చుకోవడం చాలా ఎక్కువైపోయింది ఇండస్ట్రీలో, వెరీ వెరీ హై. తర్వాత ఒక లెవెల్ పిక్చర్ వచ్చిన తర్వాత ఎగోతోటి విడిపోతూ ఉంటారు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్. అవన్నీ పై నిలిచిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా తప్పు. తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు పెద్ద ప్రొడ్యూసర్స్ లాభపడుతున్నారు, చిన్న ప్రొడ్యూసర్స్ లాభపడట్లేదు అనడం చాలా తప్పు. ఎందుకంటే పెద్ద ప్రొడ్యూసర్స్ ఇవాళ పిక్చర్ ఆగిపోయింది, మీకు తెలుసు, సూర్య పిక్చర్. సో పెద్ద ప్రొడ్యూసర్స్ పులి మీద సవారీ చేస్తున్నారు వాళ్ళు.
దిగినారంటే పులి గరుస్తుంది వాళ్ళని. సో దే ఆర్ నాట్ సేఫ్ అండి పాపం, బికాజ్ దే ఆర్ ఆల్సో నాట్ సేఫ్. బట్ వాళ్ళు సేఫ్ ఉండొచ్చు, ప్రొవైడెడ్ వాళ్ళు చాలా కఠినంగా ఉండాల్సి వస్తుంది. అది లేదు మన వాళ్ళలో. ఐ థింక్ ఇప్పుడు ఈవెన్ తమిళనాడులో కూడా బాగా గొడవలు జరుగుతుంది. వాళ్ళు స్ట్రైక్ వెళ్తున్నాము, ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మేము పడలేము అనేసి చాలా ప్రాబ్లంలో ఉన్నారు వాళ్ళు. సో ఆల్ దీస్ అండి, మనం ఏం చెప్పినా మెయిన్ టార్గెట్ ఈస్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని మీరు కంట్రోల్లో పెట్టుకుంటే ఎగ్జిబిటర్స్ హ్యాపీ, డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీ, ప్రొడ్యూసర్స్ హ్యాపీ, అందరూ హ్యాపీ, రైట్? అది కంట్రోల్ లేకుండా వెళ్ళిపోతుంది. అది కంట్రోల్ లేకుండా వెళ్ళిపోతుందంటే కారణం ఎవరు? ప్రొడ్యూసర్స్. అగైన్ ప్రొడ్యూసర్సే. మాకు ఆయన కాల్ షీట్ ఇస్తే చాలు. ఏమండి, ఒకప్పుడు జస్ట్ ఒక 10 కోట్లు తీసుకుంటే హీరోలు, దే ఆర్ నౌ టేకింగ్ 50 crores, 40 crores. వాట్ ఈస్ దట్ 50 crores? అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆఫ్టర్ కరోనా ముందర ఒక రేట్స్ ఉన్నిందండి. కరోనా తర్వాత ఎంటైర్ ఇండస్ట్రీ తలకిందలైందని చెప్పాలి. జస్ట్ తలకిందలైంది. కారణం ఏమిటంటే యూజువల్గా మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎక్కువ రావడం వల్ల, ప్లస్ వాళ్ళు దగ్గర నుంచి డబ్బులు వచ్చేస్తుందని. యాక్చువల్గా ఓటీటీ అంత ఈజీ కాదు. ఫస్ట్ వాళ్ళు కూడా ఇస్తూ ఉన్నారు, కానీ ఇప్పుడు బాగా స్ట్రిక్ట్ అయ్యారు. ఈవెన్ ఫర్ ద బిగ్ మూవీస్ దే ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్. మరి ఇవన్నీ గుర్తులో పెట్టుకుంటున్నారు కదా. వై డోంట్ యూ రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్? ఈజ్ ఇట్ నాట్ పాసిబుల్? పాసిబుల్ కదా. మరి పాసిబుల్ అయిందని వై డోంట్ యూ డూ ఇట్? ఎందుకు కష్టపెడుతున్నారు ఇండస్ట్రీ? ఒక తల్లిలాగా ఆమెని సుత్తి వేసి ఎందుకు కొడుతున్నారు అని అర్థం కూడా కావట్లేదు. ఇప్పుడు ఈవెన్ వీళ్ళు మాకు పర్సంటేజ్ కావాలి, మాకు ఇది కావాలని ఎందుకని గొడవ పడుతున్నారు? బికాస్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గితే మీకు చాలా పిక్చర్లు వచ్చేవి. ఇప్పుడు ఎందుకు థియేటర్ వాళ్ళు అంత గొడవ పడుతున్నారు? థియేటర్లు మూసుకుపోతున్నాయి. ఇప్పుడు 30 daysగా ఒక పిక్చర్ రిలీజ్ కావట్లేదు. అంటే వచ్చిన పిక్చర్స్ కూడా బాగలేవు. సో థియేటర్స్ ముయ్యాల్సి వస్తుంది. సో ఆల్ దీస్, ఇప్పుడు ఒక వంట చెడిపోయింది, తినడానికి పనికిరాదంటే ఎన్నో కారణాలు. కర్ణుడి చావుకి సో మెనీ కారణాలు అన్నట్టు ఇండస్ట్రీ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది అని చెప్పడం కన్నా క్లిష్ట పరిస్థితిలో తోస్తున్నారు, ఇండస్ట్రీని తోస్తున్నారు. ఇండస్ట్రీ ఈజ్ ఎ వెరీ గుడ్ ఇండస్ట్రీ అండి, నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే ఇండస్ట్రీని కరెక్ట్గా పెట్టుకొని సినిమాని కరెక్ట్గా చేయగలిగితే నష్టం అనేది వచ్చే ప్రసక్తే లేదు. నష్టం రాదు. పోతే నీకు అవగాహన ఉండాలి, ఏది ఎలా చేస్తే నష్టం రాదు. అంతే కదండి. ఇప్పుడు ₹1 ఈ ప్రోడక్ట్ ₹1 అయితే నేను అమ్మగలను అనుకున్నప్పుడు యూ డూ ఇట్ ఇన్ ఏ 90 paise. ఇఫ్ యూ గో ఫర్ ది ₹2 ఆఫ్ దట్ కాస్ట్, ₹1 10 paise నీకు లాస్ వస్తుంది. అవునా? దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఒకటి అవగాహన లేకుండా, ఇంకోటి ఏమి అంటే మాకు కావాలి మేము చేసేయాలి. నేను చెప్తున్నా కదా, పులి మీద సవారీ చేస్తే కిందకి దిగలేరు దానికి. తర్వాత ఇంకోటి అంటే బై ఛాన్స్ ఇప్పుడు పెద్ద పిక్చర్లు ఉంది, పెద్ద పిక్చర్లు నవడేస్ ఒక ఫుల్ పిక్చరు ఒక 50 కోట్లకు చేస్తే బాగుంటుంది అనుకున్న పిక్చర్ని 250 కోట్లు అని చెప్పేస్తున్నారు. ఒక్క నైజాం ఏరియా 45-50 కోట్లకు అమ్ముతున్నారు. వాట్ ఈస్ దట్ అండి? చాలా తప్పది. ఎన్ని రోజులు సస్టైన్ చేస్తుంది ఇండస్ట్రీ?